ఇచ్చాను. ఓకే. యాహ్! ఓకే. Can see my screen, right? Yeah, yes, it is loading. Yeah, it is visible. Okay. Actually, each language are comfortable. Telugu or English, anything is fine. Bharati. Hello. Bharati? Yeah, all are from Telugu only, sir. So you can Okay. teach in Telugu, it is fine. ఓకే. ఓకే. మీకు ఒక డెమో ఇచ్చుంటారు వినోద్. బేసిక్గా డేటా ఇంజనీర్ అంటే ఏంటనేసి. సో నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. సో జస్ట్ అంటే మనకి ఇందులో వచ్చేసి టూల్స్ సీక్వల్, పైథాన్, స్పార్క్, పై స్పార్క్ ఎక్కువ మోస్ట్లీ యూస్ చేస్తారు. అండ్ డేటా బ్రిక్స్, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్లో ఉంటుంది. సో ఇందులో మనం ఎక్కువ యూస్ చేసే టూల్ సీక్వల్. ఓకే. అండ్ స్పార్క్, పైథాన్ అనేది మనకి ఓన్లీ బేసిక్స్, ఆల్మోస్ట్ ఫంక్షన్స్ వరకు వస్తే సరిపోతుంది. రివర్సింగ్ స్ట్రింగ్, పైథాన్ టైప్స్ ఆఫ్ పైథాన్, లిస్ట్ టపుల్ అలాంటివి. సో మనం మోస్ట్లీ స్పార్క్ వచ్చేసరికి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఒక డేటా ఫ్రేమ్. సపోజ్ మీకు డేటా ఫ్రేమ్స్ అంటే జస్ట్ మనకి సపోజ్ సోర్స్ డేటా ఫ్రేమ్ అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్టికులర్ టేబుల్ అని ఇస్తాం. సోర్స్ ఎస్ఆర్సి అనేది ఒక డేటా ఫ్రేమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో ఇది ఎస్క్యూఎల్ రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్. బట్ ఇంకా వాళ్ళు ఏం స్పార్క్ ఎలా రాస్తారంటే సెలెక్ట్, సపోజ్ ఇప్పుడు ఒక కాలం సెలెక్ట్ చేయాలి, టేబుల్ నేమ్ ఆఫ్ కాలం నేమ్. ఇది స్పార్క్ ఏపీఐ, ఇది ఎస్క్యూఎల్ ఏపీఐ, ఇది స్పార్క్ ఏపీఐ. సో స్పార్క్ ఏపీఐ అనేది సింపుల్ గా ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఎస్క్యూఎల్ నేర్చుకున్నామంటే, ఇనిషియల్ గా మనం ఎస్క్యూఎల్ లో రాసామంటే ఎస్క్యూఎల్ ఏపీఐ మనకేంటంటే ఫ్రీ ఉంటుంది. అంటే కొంచెం సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ బాగుంటాయి. సో ఇప్పుడేంటంటే స్పార్క్ ఏపీఐలో మనం టేబుల్ డాట్ కాలమ్ నేమ్ రాస్తాం. బట్ ఇది ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఎస్క్యూఎల్ గానే కన్వర్ట్ అవుతుంది. ఓకే. వినిపిస్తుందా? Guys, please respond to the trainer whenever it is possible. ఓకే. సో సీక్వెల్కి వచ్చేసరికి టాపిక్స్, మీరు మీరు ఏవైతే టాపిక్స్ చూడాలంటే ఇనిషియల్ గా బేసిక్ నుంచి డేటా టైప్స్, సీక్వెల్ కమాండ్స్ ఉంటాయి. సీక్వెల్ కమాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది జాయిన్స్ అండ్ గ్రూప్ బై అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ బై అండ్ హ్యావింగ్. వి హ్యావ్ వన్ మోర్ స్టోర్ ప్రొసీజర్స్. బట్ ఈ స్టోర్ ప్రొసీజర్స్ అనేసి ఎక్కువ యూస్ చేయం. ఆల్రెడీ స్టోర్ ప్రొసీజర్స్ విల్ బి దేర్. ఆల్రెడీ స్టోర్ ప్రొసీజర్స్ అనేవి క్రియేట్ చేసి ఉంటాయి. జస్ట్ ఇందులో ఏమైనా మ్యానిపులేషన్ చేయాలంటే చేయాలి. బట్ ఎక్కువగా మనం ఇంటర్నల్ గా వెళ్ళినప్పుడు యూస్ చేసేది సీక్వెల్ లో ఇవే: జాయిన్స్, గ్రూప్ బై, హ్యావింగ్, అండ్ మోస్ట్ అనదర్ థింగ్ ఇస్ కౌంట్స్. కౌంట్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కౌంట్స్ ఆర్ నథింగ్ బట్ వీ డూ వాలిడేషన్స్. సో ఈ డేటా టైప్స్ వచ్చేసరికి మీకు మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటాయి. సో నథింగ్ బట్ ఇప్పుడు డేటా టైప్స్ అనేవి మీకు ఇంటీజర్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక డేటా వచ్చేసి నెంబర్స్, ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ నెంబర్స్ ఉంటే, డేటా టైప్ ఇంటీజర్ యూస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనకి ఫార్మాట్ అనేది లెటర్స్ లో ఉంటుంది, ఏబిసి అలా. అప్పుడు ఏం చేస్తామంటే మనం యూస్ చేసే టైప్ varchar ఉంది. సపోజ్ varchars ఆఫ్ 30 డిజిట్స్ మనం యూస్ చేయాలనుకుంటాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ క్యార్,
క్యార్ ఆఫ్ ఫోర్. ఈ క్యార్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఫిక్సెడ్ లెంత్ ఉంటుంది. సపోజ్ వచ్చేసి ఈ క్యార్ అనేది క్యార్ ఆఫ్ 1 యూస్ చేస్తాం. ఇది ఏ టైంలో యూస్ చేస్తాం అంటే మోస్ట్లీ సపోజ్ ఇఫ్ మేల్ ఓన్లీ సింగిల్ డిజిట్, ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో ఇలాంటి టైంలో ఏదైతే ఫిక్స్డ్ క్యారెక్టర్స్ ఉంటాయో అప్పుడు ఇలాంటి క్యారీ యూస్ చేస్తాం. ఎక్కడైతే ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ డేటా, ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక 5 లెటర్స్ ఫిక్స్డ్ వస్తుంది ఆ కాలంలోకి. సో అప్పుడు ఆ కాలంలో మనం ఏంటంటే క్యారీ యూస్ చేస్తాం. సో ఇప్పుడు వేర్ క్యార్, ఇప్పుడు డేటా టైప్స్ వేర్ క్యార్ ఉంది. వేర్ క్యార్ ఆఫ్ 30 అంటే ఆ 30 లెటర్స్ లోపల ఏమైనా రావచ్చు. సో ఇంకో డేటా టైప్స్ మనకు ఉండేది ఎన్ వేర్ క్యార్. ఈ వెన్ క్యార్ ఏదంటే మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ అండ్ ప్లస్ లెటర్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎన్ వేర్ క్యార్. సో ఇది ఏంటంటే రెండింటిని వీ కెన్ ఇన్సర్ట్ అన్నమాట. సో ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ రెండు కాంబినేషన్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంకా మోస్ట్లీగా మనం యూస్ చేసేది డెసిమల్. డెసిమల్ అంటే ఇప్పుడు ఈ డెసిమల్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే ఎప్పుడైనా సరే మనకి పైసెస్, ఇప్పుడు 100 రూపీస్ 90 పైసా సంథింగ్ ఆ వాల్యూస్. సో మోస్ట్లీ ఇది ఎక్కడ యూస్ అవుతారంటే స్టాక్ మార్కెట్స్ కానీ ఫ్యూయల్ పెట్రోల్ స్టేషన్స్ కానీ మీరు చూసి ఉంటారు. సో ఇవంతా స్టాక్స్ ఉంటాయి, పైసెస్ లో ఉంటాయి పెట్రోల్ 90.69. సో అలాంటి డేటా మనకి ఏదైనా అమౌంట్ ఉన్నప్పుడు ఈ డెసిమల్ ఫార్మాట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఇంట్. సో బిగ్ ఇంట్ ఈస్ నథింగ్ బట్ int which is having length, based on length. సపోజ్ n⁻³ అలా ఉంటుంది అనమాట ఇంటికి బిగ్ ఇంటికి. సో ఇప్పుడు ఏదైనా డిజిట్స్ ని బట్టి మనం బిగ్ ఇంట్ ఆర్ ఇంట్ యూస్ చేస్తాం. సో లెంగ్త్ ని బట్టి ఇంట్ అండ్ బిగ్ ఇంట్ యూస్ చేస్తాం. ఓకే. అండ్ డెసిమల్ మీరు ఎక్కడైనా ఫ్లోట్ కూడా చూస్తారు, బట్ ఫ్లోట్ ఎక్కువ యూస్ చేయరు. ఫ్లోట్ అండ్ డెసిమల్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఈ డేటా టైప్స్ ఎక్కువ యూస్ చేస్తారు. సో ఈ డేటా టైప్స్ మీద మీరు ఫోకస్ చేస్తే ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ మీకు బాగా కొంచెం గ్రిప్ అనేది వస్తుంది. రియల్ టైంలో ఎక్కువ యూస్ చేసేది ఈ డేటా టైప్స్. సో ఇక్కడ కూడా మీరు ఇన్ని టూల్స్ చూసుకున్నా ఎయిర్ ఫ్లో అనేది షెడ్యూలింగ్ టూల్ ఉంటుంది. సో ఇదేంటంటే ఆటోమేటిక్గా అన్ని మన కమాండ్స్ పెట్టేసి ఒక టైం అనేది మనం ఒక టైం అనేది మనం డ్యాగ్ అని ఉంటుంది. అది ఒక టైం అనేది మనం ఒక సెట్ చేసి పెడితే ఆ టైంలో అది ట్రిగర్ అయిపోతాయి అన్నమాట. మన వర్క్ అంతా ఆటోమేషన్ అయిపోతుంది. సో ఈ డేటా బేస్ అనేది నథింగ్ బట్ నోట్బుక్. సో మనం ఏమైనా రాసేది ఎస్క్యూఎల్ క్వెరీస్ కానీ స్పార్క్ క్వెరీస్ కానీ ఏవైనా సరే ఈ డేటా బిక్స్ అనే నోట్బుక్ లో మనం రాస్తాం. జూపిటర్ బుక్ ఐడియా ఉంటుంది, అలా ఉంటుంది. సో ఇది ఒక మనకేంటంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. అన్నింటిని ఎస్క్యూఎల్ కానీ పైథాన్ కానీ స్పార్క్ కానీ యాక్సెస్ చేసేదానికి మనకి ఇది ఒక ఇంటిగ్రేషన్ టూల్ అన్నమాట. సో దీన్ని పర్టికులర్ గా స్పార్క్ కోసమే డిజైన్ చేశారు. సో డేటా బిక్స్ అనేది చాలా బాగుంటుంది. పైస్పర్ ఇస్ నథింగ్ బట్ స్పార్క్ అనేది యాక్చువల్ గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పార్క్ యాక్చువల్ గా జావా మీద రన్ అవుతుంది. జావా జావా కష్టంగా ఉందనేసి స్కాలా రాశారు. స్కాలా కష్టంగా ఉందని స్పార్క్ రాశారు. ఓకే. బట్ ఈ స్పార్క్ అనేది డైరెక్ట్ గా రన్ అవడానికి దానికి కెపాసిబిలిటీ లేదు. సో దీనికి ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాంబినేషన్ గా తీసుకుంటారు. పైథాన్ పైథాన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పై స్పార్క్ అవుతుంది ఇది. ఓకే. విత్ స్పార్క్ తో ఆర్ కూడా ఆర్ ఐడియా ఉంది మీకు లాంగ్వేజ్. సో దీనికి ఆర్ స్పార్క్ ఆర్ స్కాలా ప్లస్ స్పార్క్ కూడా ఉంది. ఓకే. ఇలా వస్తుంది ఇది. సో ఈ స్పార్క్ రన్ అవడానికి మనకేంటంటే ఒక కాంబినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ కావాలి. సో డైరెక్ట్ గా ఈ స్పార్క్ అనేది రన్ అవ్వదు. ఇన్బిల్డ్ గా ఏమవుతుందంటే ఈ స్పార్క్ అనేది స్కాలాగా మారుతుంది, తర్వాత జావాగా మారి ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్పార్క్ అనేది దేని మీద రన్ అవుతుంది అంటే జేవిఎంస్ అంటారు, జావా వర్చువల్ మెషిన్స్ అంటారు. ఓకే. సో ఈ స్పార్క్ అనేది ఏదైనా సరే మనకేంటంటే ఇందులో కూడా ఎక్కువ యూస్ చేసేది మనం ఓన్లీ సీక్వల్ తప్ప మనం ఎక్కువ ఏది ఎక్కడ యూస్ చేయం. సో సీక్వల్ అనేది మీరు ఒక 60% మీరు ఓన్లీ ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేసి
ఈ స్టోర్ ప్రొసెసెస్ అనేవి మీకు అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఈ స్టోర్ ప్రొసెసెస్ ఆల్రెడీ రాసేసి ఉంటారు. సో స్టోర్ ప్రొసెసర్ నథింగ్ బట్ కోడ్ రీయూజబిలిటీ కోసం ఆ ప్రొసీజర్ అనేది సేవ్ చేస్తాం. సో మల్టిపుల్ టైమ్స్ అది మనం ఏమి యూజ్ చేయమన్నమాట. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రమే ఆ స్టోర్ ప్రొసెసర్ మనం వెళ్తాము. ఓకే. మోస్ట్లీ డేటా టైప్స్ బాగా మీరు చూడాల్సింది అండ్ టేబుల్ క్రియేషన్ ఎలా చేస్తారు ఏంటనేసి. సో ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ అని కమాండ్స్ ఉంటాయి. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా క్వెరీయింగ్ లాంగ్వేజ్ అనేసి. ఐడియా ఉందా? హలో. హలో. యా, మరి ఐడియా ఉందా మీకు? కొంచెం ఉంది. అంటే డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ అని కమాండ్స్ ఐడియా ఉందా? ఉంది సార్. ఇన్సెట్ అప్డేట్. ఎస్ ఎస్. సో ఇందులో కూడా మనం ఎక్కువ యూస్ చేయాల్సింది మోస్ట్లీ సెలెక్ట్ మనకి ఎక్కువ కావాలి. సో ఇక్కడ చూస్తే డిడిఎల్లో ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నప్పుడు మాత్రమే మనం ఈ డిడిఎల్ యూస్ చేస్తాం. క్రియేట్ టేబుల్, క్రియేట్ వ్యూ అలాంటి టైమ్స్లో యూస్ చేస్తాం. సరే, వ్యూ అంటే నథింగ్ బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. వ్యూ ఇస్ నథింగ్ బట్ ఒక టేబుల్లో ఆ డేటా మాత్రమే చూడాలనుకున్నప్పుడు క్రియేట్ వ్యూ యాజ్ ఫ్రమ్ టేబుల్ అనేసి ఆ టేబుల్ వ్యూ క్రియేట్ అవుతుంది. సో ఆల్టర్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ సపోజ్ ఒక కాలం డేటా టైప్ చేంజ్ చేయాలి, ఒక కాలం నేమ్ చేంజ్ చేయాలి. సో ఇలాంటి కేసెస్లో ఈ ఆల్టర్ అనేది యూస్ చేస్తాం. ఏవైనా డ్రాప్ చేయాలన్నా. సో డ్రాప్ ఈస్, ఇది డ్రాప్ ఉంది కదా, డ్రాప్ ఈస్ నథింగ్ బట్ డేటా అనేది మనం టేబుల్ నుంచి డ్రాప్ చేయాలి. సో డ్రాప్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 101. సో ఎంప్లాయీ నెంబర్ రికార్డ్స్ అన్ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ యూస్ చేస్తాం. ట్రంకేట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ డిలీట్ ఎంటైర్ డేటా బట్ స్ట్రక్చర్ రిమైన్స్ సేమ్. సో ఒక టేబుల్ అనేది డేటా డ్రాప్ అవుతుంది బట్ స్ట్రక్చర్ అనేది సేమ్ అలానే ఉంటుంది. రీనేమ్. సో ఒక టేబుల్ని రీనేమ్ చేయడానికి మనం ఇది యూస్ చేస్తాం. మోస్ట్ కేసెస్లో ఎక్కువ మన డేటా ఇంజనీరింగ్లో ఏం చేస్తారంటే టేబుల్స్ అనేవి బ్యాకప్ తీసుకొని డ్రాప్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇందులో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు డేటా అనలిస్ట్ కానీ లేదంటే ఓన్లీ సీక్వెల్ మీద వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక టేబుల్ లేదా రెండు టేబుల్, మోస్ట్లీ 4 టేబుల్స్ దే విల్ బి డూయింగ్ జాయిన్. ఓకే. ఇప్పుడు ఫైల్ సిస్టమ్‌లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో మనం ఏమైనా డేటా టైప్స్ చేంజ్ చేసేటప్పుడు గానీ, ఏమైనా రీనేమ్స్ చేసేటప్పుడు గానీ, మోస్ట్‌లీ ఏంటంటే మనం బ్యాకప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో నథింగ్ బట్ బ్యాకప్ ఈస్ నథింగ్ బట్ క్రియేట్ టేబుల్ యాస్ ఫ్రమ్ దిస్ టేబుల్ అని చెప్పేసి బ్యాకప్ అని పెట్టేసుకుంటాం. సో మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఏంటంటే టేబుల్ డ్రాప్ బ్యాకప్ తీసుకొని దాని మీద వర్క్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఆ డేటా అనేది పోయిందంటే ఒక అందులో ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సపోజ్ ఒక 1000 ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్‌ని మొత్తం మళ్ళీ రీలోడ్ చేయాలి. ఓకే. సో మోస్ట్‌లీ మనం ఈ ఆల్టర్ కమాండ్స్ గాని, రీనేమ్ కమాండ్స్ గాని వాడేటప్పుడు బ్యాకప్ అనేది తీసుకుంటాం. సో ఈ డీడీఎల్ కమాండ్స్ ఓకే. తర్వాత డీఎంఎల్ కమాండ్స్. ఇందులో మీరు బాగా నేర్చుకోవాల్సింది సెలెక్ట్. సెలెక్ట్ అనేది చాలా బాగా నేర్చుకోవాలి. తర్వాత ఇన్సర్ట్ అనే కమాండ్ ఏమైనా డేటా మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే యూజ్ చేస్తాం. బట్ మనం ఏంటంటే సింగిల్ డేటా ఏమి ఇన్సర్ట్ చేయము ఎప్పుడు. టేబుల్ నుంచి బ్యాకప్ టేబుల్ నుంచి తీసుకున్నాం డేటా, ఆ డేటాని ఇందులోకి ఇన్సర్ట్ చేయాలి. అలాంటి కేసెస్‌లో యూజ్ చేస్తాం. అప్డేట్. అప్డేట్ అంటే ఎనీ రికార్డ్‌ని మనం అప్డేట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం అప్డేట్ కూడా ఎక్కువ యూజ్ చేయం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిలీట్. డిలీట్ అనేది నథింగ్ బట్ రికార్డ్స్ వైస్. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ నంబర్ ఈక్వల్ టు 1. సో ఆ రికార్డ్స్ మాత్రం రో లెవెల్ డేటాని డిలీట్ చేయడానికి డిలీట్ యూజ్ చేస్తారు. అండ్ గ్రాంట్ అండ్ రివోక్ ఇది డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అన్నమాట. ఇదేంటంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో పర్టికులర్ టేబుల్ కి నీకు యాక్సెస్ ఇస్తారు, గ్రాంట్ ఇస్తారు. సో ఆ డేటాని మాత్రం నువ్వు యూజ్ చేయగలవు. సో వన్స్ డేటాని రివోక్ చేయాలంటే వాళ్ళు రివోక్ కమాండ్ యూజ్ చేస్తారు. ఓకే. ఈ కమాండ్స్ అనేవి యాక్చువల్గా డీబీఏ టీమ్ యూజ్ చేస్తారు. అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, దిస్ ఇస్ టీసీఎల్. కమిట్, రోల్ బ్యాక్, సేవ్, ప్రింట్. కమిట్ ఈస్ నథింగ్ బట్ వన్స్ ఏదైనా మన కోడ్ రాసి అయిపోతుంది సిక్వెల్ క్వెరీ కమిట్ చేస్తే ఆ కోడ్ అనేది అక్కడ వరకు సేవ్ అవుతుంది. ఓకే. రోల్ బ్యాక్ ఈస్ నథింగ్ బట్ ఎనీ డేటా డిలీట్ అయిపోయినప్పుడు ఆ డేటాని రోల్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ రోల్ బ్యాక్ డేటా అనేది ఎప్పుడైనా సరే ట్రంకేట్, డ్రాప్ యూస్ చేసినప్పుడు రోల్ బ్యాక్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే. అందుకే ఆల్టర్ ఎక్కువ యూస్ చేస్తారు. అంటే సేవ్ ప్రింట్ ఏదైనా ఒక సేవ్ పాయింట్ ఉంటుంది. ఇది ఏదైనా మనం ఒక
పర్టికులర్ సేవ్ పాయింట్ అనేసి ఎందుకు చేస్తామంటే ఏదైనా మీకు ఎస్ఎస్ఐఎస్ ఐడియా ఉంటుంది, ఇంటిగ్రేషన్ టూల్స్. అందులో ఏమైనా మనం లూప్ రన్ అయ్యేటప్పుడు సేవ్ పాయింట్ అని పెట్టేస్తాం దానికి. సో పర్టికులర్ సేవ్ పాయింట్ దగ్గర ఆ ఫైల్ మళ్ళీ రీరన్ అవుతుంది. ఓకే, ఈ టీసీఎల్ డిసిఎల్ మీకు అంత యూజ్ అవ్వవు. జస్ట్ ఏంటంటే వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోండి అంతే. బట్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది డిడిఎల్ డిఎంఎల్. డిఎంఎల్ ఎక్కువ మీరు సెలెక్ట్ క్వెరీస్ కానీ క్రియేట్ కానీ ఆల్టర్ కానీ బాగా ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఓకే, మనం ఎక్కువ డేటా సైడ్ కాబట్టి డేటాలో టైప్స్ ఉంటాయి. డేటాలో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. స్ట్రక్చర్డ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు ఎప్పుడైనా సరే ఇది తెలిసి ఉండాలి. స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్. సో స్ట్రక్చర్డ్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్ ఫార్మాట్లో ఉండే డేటా మొత్తం అనేది ఎప్పుడైనా సరే స్ట్రక్చర్డ్ డేటా కింద వస్తుంది. సెమీ స్ట్రక్చర్డ్ అనేది ఎప్పుడైనా సరే సిఎస్వి ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, ఇలా ఎక్సెల్ ఫైల్స్ ఇలా ఉంటాయి కదా, ఇవేంటంటే కామా సెపరేటెడ్ కానీ పైప్ సెపరేటెడ్ కానీ, ఓకే, ఏదో ఒక సెపరేటర్తో ఉంటుంది అనమాట డేటా. సో ఇదేంటంటే కాలమ్స్ వైజ్ ఉంటుంది టేబుల్స్, విల్ బి హ్యావింగ్ కాలమ్స్. బట్ ఇదేంటంటే హెడర్స్ ఉంటాయి. సో పర్టికులర్ ఎంప్లాయీ నేమ్ అనేసి ఆ కిందంట లైన్లో ఎంప్లాయీ నేమ్స్ అన్ని కామా సెపరేటెడ్తో ఉంటుంది. సో అన్స్ట్రక్చర్డ్, ఈ అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఎలా ఉంటుందంటే సపోజ్ మీకు మ్యూజిక్ ఫైల్స్, వీడియో ఫైల్స్, సోషల్ మీడియా పోస్ట్స్, ఇలా ఉంటుంది. ఈ డేటాని మనం ఏం చేస్తామంటే ఏఐఎంఎల్ యూస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈ కాన్సెప్ట్స్ ద్వారా డేటా సైంటిస్ట్ అంటారు మోస్ట్లీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటాని స్ట్రక్చర్లోకి మారుస్తారు. ఎలా అంటే ఓకే, ఇన్ని ఆడియో ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్స్లో ఇన్ని అవర్స్లో ఇన్ని సోషల్ మీడియా పోస్ట్స్ వచ్చాయి. సో దిస్ పోస్ట్ ఆర్ రిలేటెడ్ టు మ్యూజిక్, దిస్ పోస్ట్ ఆర్ రిలేటెడ్ టు ఎనీ గేమింగ్, అలా. సో ఈ డేటాని ఇలా ఫైల్ చేసేదానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ యూస్ చేసి ఆ డేటాని ఇలా కన్వర్ట్ చేస్తారు. సో దిస్ మూవీ హ్యాస్ దిస్ మనీ ఫైల్స్, దిస్ మనీ మ్యూజిక్స్, సాంగ్స్ అండ్ ఆల్ అన్ని ఫైల్స్, మ్యూజిక్ ఫైల్స్ కానీ వీడియో ఫైల్స్ కానీ సేవ్ చేస్తారు. ఓకేనా. బట్ ఇది మనం దీని మీద వర్క్ చేయం. మనం మోస్ట్లీ వర్క్ చేసేది ఓన్లీ స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్. మనకి సిఎస్వి ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ఇవన్నీ కామన్ అన్నమాట. ఓకే, అందరూ ఏంటంటే సీక్వెల్ కానీ డేటా అనలిస్ట్ కానీ ఒక టేబుల్ మీద పనిచేస్తారు. సరే, ఒక టేబుల్స్ ఉంటాయి, మనకి ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే విండోస్ అథెంటికేషన్ అని ఉంది. సో యాక్చువల్గా మనకి రియల్ టైంలో ఎలా ఉంటాయంటే సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకవేళ ఇలా విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసి మీకు ఇలా టేబుల్ ఇస్తారు, ఇలా సీక్వెల్ సర్వర్ ఇస్తారు విత్ పైథాన్ పై ఫైల్స్ రాసుకోవడానికి పైచాన్, అండ్ మీకు ఒక చాట్ జీపీటీ, మోస్ట్లీ కోపైలట్ ఇస్తారు, అన్ని మీకు ఇలా ఇన్స్టాల్ చేసి ఇస్తారు. సో ఇల్లందులో లాగిన్ అవ్వడానికి మీకు మనం రియల్ టైంలో సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ అని ఉంటుంది. ఇందులో లాగిన్ అవుతాం, కనెక్ట్ అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే సీక్వెల్ సర్వర్లో ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ వాళ్ళే మనకి ఇస్తారు. సో అవి రెండు ఎంటర్ చేసి మనం కనెక్ట్ అయ్యామంటే మనకి ఏవైతే డేటాబేస్ విజిబుల్ అవ్వాలో ఆ డేటాబేసెస్ని ఆల్రెడీ వాళ్ళు మనకి పర్టికులర్ యూజర్ ఐడికి వాళ్ళు యాక్సెస్ ఇచ్చి ఉంటారు. సో అందులో నెంబర్ ఆఫ్ డేటాబేస్ ఉండొచ్చు, బట్ మనం చూడగలిగేది వాళ్ళు ఏవైతే మనకి యాక్సెస్ ఇస్తారో
అది ఎవరు చూస్తారంటే DBA టీమ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్. ఓకే. మనం ఇక్కడ నార్మల్గా విండోస్ అథెంటికేషన్. సో మన లోకల్ వన్స్ కనెక్ట్ చేసినప్పుడు మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే. మీకు సీక్వెల్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇస్తే, ఓకే. సో ఇక్కడ న్యూ క్వెరీ అని ఉంది కదా, ఇది ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం అనేది ట్యాబ్స్ అనేవి మనం ఎక్కడైతే క్వెరీలు రాసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. అక్కడ మనకి ఇదే SQL క్వెరీ ఎడిటర్ అని ఉంటుంది డేటాబ్రిక్స్ లో. ఓకే. మనం అంతా అక్కడే చేసుకుంటాం. ఇంటిగ్రేటెడ్ టూల్ అని చెప్పే కదా, అందులోనే చేసేస్తాం మొత్తం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడైతే ఈ SQL క్వెరీ అని ఈ ఈ ఇంటర్ఫేస్ ఉంది రైట్ సైడ్ లో, ఇది మొత్తం వచ్చేసి SQL క్వెరీ ద్వారా మనం రన్ చేస్తాం ఏదైనా. సో ఇది కోడ్ ద్వారా మనం రన్ చేయాలి. సో ఈ లెఫ్ట్ లో చూసారంటే ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ కింద ఈ లెఫ్ట్ లో ఈ పార్ట్ ఏదైతే ఉందో, దీన్ని మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఫర్ సపోజ్ షో డేటాబేసెస్. యాక్చువల్గా మనం ఇది హైవ్ షో డేటాబేసెస్ అనేసి ఇది వదిలేసేమో. సో ఇదేంటంటే EXEC అనేది ప్రతిదానికి ఒక స్టోర్ ప్రొసెసర్ ఆల్రెడీ ఇందులో సిస్టంలో కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం ఇక్కడ స్టోర్ డేటాబేస్ ఏమేమి ఇనిషియల్గా చెక్ చేసుకోవడానికి EXEC SP_ డేటాబేస్ అని చూసాం. సో ఇందులో ఏమంటే డేటాబేస్ నేమ్ ఉంది. ఓకే. డేటా ఇంజనీర్, తర్వాత JNTU, మాస్టర్, మోడల్, MSDB, టెమ్ డేటాబేస్. సో ఇందులో వచ్చేసి డేటాబేస్ సైజ్, ఓకే, 16384 బైట్స్ అలా. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఏ క్వెరీ చేసినా సపోజ్ ఈ లెంగ్త్ అనేది 1 lakh ఉండొచ్చు, బట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో ఎప్పుడైనా సరే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే. సో వీఆర్ హ్యావింగ్ రోస్ లైక్ దిస్ 6 rows అలా. ఓకే. సో ఇప్పుడు ఈ డేటాబేస్ ఇక్కడ చూసాం. ఓకే. అర్థమవుతుంది నేను చెప్పేది యాక్చువల్గా భారతి? అర్థమవుతుంది సార్. ఓకే. ఇదేంటంటే క్వెరీ ద్వారా మనం రన్ చేసి ఈ డేటాబేస్ని చెక్ చేసాం. సో ఈ లెఫ్ట్లో ఏమవుతుందంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే వితౌట్ కోడ్ మనం ఇదే డేటాని ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు డేటాబేస్ అని ఉంది, అవునా? సో ఇది ఓపెన్ చేస్తే మనకి సిస్టమ్ డేటాబేసెస్, డేటాబేస్ స్నాప్ షాట్స్, డేటా ఇంజిన్, JNTU. సో డేటాబేస్ సింబల్ అనేది ఎప్పుడు ఇలా ఉంటుంది చూడండి. ఓకే. ఇక్కడ మనకి 4 చూపిస్తుంది: సిస్టమ్ డేటాబేస్, డేటాబేస్ స్నాప్ షాట్స్, డేటా ఇంజిన్, JNTU. సో ఇందులో మనకు వచ్చేసి డేటాబేస్ 2 టైప్స్ ఉంటాయి. ఓకే. ఒకటి యూజర్ డిఫైన్డ్, ఓకే. ఇంకోటి వచ్చేసి సిస్టమ్ డిఫైన్డ్. ఓకే. యూజర్ డిఫైన్డ్ అంటే నథింగ్ బట్ దోస్ డేటాబేస్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్స్, నథింగ్ బట్ అస్. ఓకే. user defined databases, system defined databases. System defined databases are nothing but it will come along with the SQL Server installation. సో వన్స్ మన SQL Server ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు సిస్టంలో ఆల్రెడీ కొన్ని డేటాబేస్ అని ఇన్స్టాల్ చేసి ఉంటాయి. సో దాన్ని ఏమంటే ప్రీ ఇన్స్టాల్ డేటాబేస్ ఆర్ నథింగ్ బట్ సిస్టమ్ డేటాబేసెస్.
సో ఈ డేటాబేస్ని ఆల్రెడీ మనం వన్స్ సీక్వెల్ సర్వర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ డేటాబేస్ని మనకు విజిల్ అవుతాయి. ఓకే, ప్రీ ఇన్స్టాల్ డేటాబేసెస్. ఓకే, సో ఈ ప్రీ ఇన్స్టాల్ డేటాబేసెస్లో మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ ప్రీ ఇన్స్టాల్ డేటాబేస్, ఈ సిస్టమ్ డిఫైన్ డేటాబేసెస్లో మనకి 4 ఉంటాయి. ఈ 4 ఏంటంటే మాస్టర్, మోడల్, ఎంఎస్డిబి, ఎండిబి. సో ఈ 3, 4, 5, 6 అనే రోలో ఉండే ఏవైతే డేటాబేస్ ఉన్నాయో ఇవన్నీ సిస్టమ్ డిఫైన్ డేటాబేస్. సో ఇవి మనం క్రియేట్ చేయలేదు. సో ఆటోమేటిక్గా ఇవే ఇందులో వచ్చాయి. సో ఇన్స్టాల్ చేసి ఉంటారు. మాస్టర్ డేటాబేస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ మాస్టర్ డేటాబేస్ అని అడుగుతారు ఎప్పుడైనా సరే మీకు మోస్ట్లీ. మాస్టర్ డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ హార్ట్ ఆఫ్ ది సీక్వెల్ సర్వర్. సో ఏవైతే మన లాగిన్ ఇన్ఫర్మేషన్, యూజర్ ఐడి, పాస్వర్డ్, మన ఎవరైతే క్రెడెన్షియల్స్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మాస్టర్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి, కావాలంటే సిస్టమ్ డేటాబేస్లో ఈ 4 ఉంటాయి: మాస్టర్, మోడల్, ఎంఎస్డిబి, టెమ్డిబి. సో ఈ మాస్టర్ డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి? టేబుల్స్ ఉన్నాయా, వ్యూస్ ఉన్నాయా, సిన్ అని మనం ఎక్కువ టేబుల్స్, వ్యూస్ చెక్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ గ్రాఫికల్గా ఇలా చూడడానికి. సో ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్ ఏమున్నాయి. సో ఈ లెఫ్ట్ అనేది గ్రాఫికల్గా యూస్ చూడడానికి. ఓకే, ఇక్కడ ఇంకో టేబుల్ ఉంది. సో ఈ టేబుల్‌లో కాలమ్స్ ఏమున్నాయి? ఓకే, ఐడీ అనే ఒక కాలమ్ ఉంది. నాట్ నల్, నల్ కాలమ్. నేమ్ అనే ఒక కాలమ్ ఉంది. వేర్ కేర్ ఆఫ్ 100. సిటీ అనే ఒక కాలమ్ ఉంది. సాలరీ అనే ఒక కాలమ్ ఉంది. సో ఈ టేబుల్‌లో ఏమైనా కీస్ ఇచ్చామా? ప్రైమరీ కీస్ ఏమైనా, కన్‌స్ట్రెయింట్స్ ఏమైనా యూజ్ చేసామా? ఇవంతా గ్రాఫికల్‌గా చెక్ చేసుకోండి. సో ఈ 4 డేటాబేస్‌లో మనకు బాగా ఇంపార్టెంట్ డేటాబేస్ అండి మాస్టర్. మాస్టర్ డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ హార్ట్ ఆఫ్ ద సీక్వెల్ సర్వర్. ఎక్కడైతే మనం వేర్ వి స్టోర్ ఆల్ దిస్ ద క్రెడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఏదైతే యూజర్ ఐడి, పాస్వర్డ్స్ మనం లాగిన్ అవ్వడానికి మనకి యాక్సెస్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ మాస్టర్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. అది ఎవరు చేస్తారంటే డిబిఏ టీమ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అనేది మీకు అనేది ఆ మీ క్రెడెన్షియల్స్ అంతా అందులో లోడ్ చేసి ఉంటారు. ఓకే, నెక్స్ట్ మీరు చూడాల్సింది టెమ్ డేటాబేస్. టెమ్ డేటాబేస్ ఇస్ నథింగ్ బట్, సపోజ్ ఈ సెషన్ ఉంది 52. సపోజ్ ఈ సెషన్ ఉంటే మనం ఇంకో సెషన్ తీసుకుంటాం. ఓకే, ఇది 69. సో ఈ టెమ్ డేటాబేస్ ఏమవుతుందంటే, మీరు ఏదైనా టేబుల్స్ క్రియేట్ చేసి ఈ టెమ్ డేటాబేస్లో వేస్తే అవి ఈ సెషన్ వరకే ఉంటాయి. వన్స్ ఈ సెషన్ ఇలా క్లోజ్ చేశారంటే, సపోజ్ ఈ సెషన్ ఇలా క్లోజ్ చేశారంటే, ఏదైతే డేటా మీరు లోడ్ చేసి ఉంటారో ఆ టెమ్ డేటాబేస్లోకి అవంతా డిలీట్ అయిపోయి ఉంటాయి. సో టెంపరరీ పర్పస్ కోసం ఆ డేటాబేస్ని మనం యూస్ చేస్తాం, టెమ్ డేటాబేస్. ఓకే, మీరు ఎక్కువ డేటా టైప్స్ చూసుకోండి ఫస్ట్. ఆ డేటా టైప్స్లో కూడా ఎక్కువ మనం యూస్ చేసే డేటా టైప్స్ ఇవే. నెక్స్ట్ వచ్చేసి సీక్వెల్ కమాండ్స్, డిడిఎల్, డిఎంఎల్. ఈ కమాండ్స్ ఎందుకు యూస్ చేస్తాం? ఓకే, తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది గ్రూప్ బై అండ్ హ్యావింగ్. తర్వాత జాయిన్స్. ఈ కౌంట్ చెక్స్ అనేవి మీకు సెలెక్ట్ లోనే వస్తాయి. సో ఇదేంటంటే ఎక్కువ వ్యాలిడేషన్స్ ఇలానే చేస్తాం మనం, కౌంట్. ఓకే, ఈ స్టోర్ ప్రొసీజర్స్ అనేవి జస్ట్ మీకు ఒక ఐడియా వస్తే చాలు అసలు వాట్ ఈస్ దట్ అనేసి. ఇప్పుడు సపోజ్ మనం స్టోర్ ప్రొసీజర్స్ అంటే సింపుల్ గా చెప్తాను. ఉమ్, ఇప్పుడు ఒక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అనే క్వెరీ ఉంది. సో 2 టేబుల్స్ నుంచి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చేస్తున్నాం. సో 2 టేబుల్ ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చేసేది, తర్వాత దాన్ని జాయిన్ చేస్తున్నాం. ఆ 2 టేబుల్ ని జాయిన్ చేసి ఒక అవుట్పుట్ తెస్తున్నాం. సో ఇదనేది రెగ్యులర్ గా చేస్తాం అనుకోండి. ఫర్ సపోజ్, మీకు చెప్పాలంటే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కి ఒక క్వెరీ రాసి ఉంటాం. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ డైలీ జరుగుతాయి, ప్రతి సెకండ్ కి జరగవచ్చు, ప్రతి మినిట్ కి జరగవచ్చు. సో అలాంటి టైమ్స్ లో మనం ఏంటంటే ఒక స్టోర్ ప్రొసెస్ రాసేస్తాం. ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే కొద్దీ ఆ మిషన్ వర్క్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ లో కోడింగ్ లేనిది ఏవి వర్క్ అవ్వవు. హలో. ఓకే, ఈ డేటా టైప్స్ ఎస్క్యూఎల్ కమాండ్స్ బాగా చూసుకోండి.
మీకు ఇవి 2 చూసుకున్నారంటే మీకు ఒక ఐడియా వస్తది. సో, ఇక్కడ మీకు ఒక చిన్న ప్రాక్టికల్ సెషన్‌లా చెప్తాను. ఇప్పుడైతే మనం డేటాబేసెస్ చూడడానికి ఏదైతే ఆల్రెడీ స్టోర్ ప్రాసెసెస్ వాళ్ళు రాసేసి ఉన్నారో దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇదేంటంటే అందరూ డేటాబేసెస్ చెక్ చేస్తారు. సో, దానికోసం వీళ్ళే వాళ్ళు ఓన్‌గా ఒక స్టోర్ ప్రాసెస్ అని రాశారు. ఓకే. ఇప్పుడు ఈ డేటాబేసెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ అని అన్నాం. ఇక్కడ మాస్టర్ అనే డేటాబేస్‌లో ఉన్నాం మనం యాక్చువల్‌గా. ఓకే. ఇక్కడ మాస్టర్ అని ఉంది చూసారా? ఈ మాస్టర్ అనే డేటాబేస్‌లో ఉన్నాం. సో, ఈ మాస్టర్ అనే డేటాబేస్ నుంచి మనం ఎక్కడికి చేంజ్ అవ్వాలనుకున్నాం? డేటా ఇంజిన్ అనే డేటాబేస్‌కి చేంజ్ అవ్వాలనుకున్నాం. సో, గ్రాఫికల్‌గా ఇక్కడ చేంజ్ అయిపోయాం. ఓకేనా? సపోజ్ ఈ డేటా ఇంజిన్ అనే దాంట్లో మనకి టేబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, ఈఎంపీ అని ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే సపోజ్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అంటాను. ఓకే. రికార్డ్స్ వచ్చాయి. సపోజ్ నేను ఇప్పుడు వచ్చేసి ఈ డేటా ఇంజినీర్‌లో కాకుండా మాస్టర్ జేఎన్‌టీయూ అనే డేటాబేస్‌లో ఉన్నాను ఫర్ సపోజ్. ఇప్పుడేమవుతుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ చేస్తే క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ డిపార్ట్మెంట్. సో, ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ సీక్వెల్ సర్వర్‌లో ఏదైతే వ్యూస్ గాని, టేబుల్స్ గాని ఉంటాయో అవన్నీ కూడా మనం ఆబ్జెక్ట్స్ అంటాం. సీక్వెల్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇందాకొచ్చింది ఇప్పుడు రాలేదు ఈ టేబుల్. ఎందుకు రాలేదంటే ఇక్కడ మనం చూస్తే డేటాబేస్‌లో వేరే దాంట్లో ఉంది. సో, దీన్నేం చేస్తాం ఇలా చేంజ్ చేస్తాం. సపోజ్ ఇందులో ఉంది. డేటా ఇంజినీర్ అనే దాంట్లో ఉంది. మళ్ళీ తీసి దీన్ని రన్ చేస్తాం. ఇప్పుడు రన్ అయింది. సో, ఇప్పుడేంటంటే ఇలా ఉంది. సో, ఇప్పుడు మనకేంటంటే రియల్ టైమ్‌లో మనకి ఈ ఆప్షన్ ఉండదు. సో, మనమేం చేస్తామంటే ఒకటి యూజ్ డేటా ఇంజిన్ అని పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ జేఎన్‌టీ ఉంది కదా! ఇది చేంజ్ అయిపోతుంది. చూడండి డేటా ఇంజిన్ అనే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అయిపోయింది. ఓకే. మనం ఈ డేటా ఇంజిన్ అనే డేటాబేస్‌లోకి షిఫ్ట్ అయిపోయాం. సో, మనం ఏ డేటాబేస్‌లో ఉన్నా సరే మనం ఆ డేటాబేస్‌లోకి షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు యూజ్ డేటా ఇంజిన్ అంటే ఆ స్కీమాలోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోద్ది. సో, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఇప్పుడొస్తుంది. సో, ఇంకా రియల్ టైమ్‌లో ఏం చేస్తారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఇంజినీర్ డాట్ డిపార్ట్మెంట్ ఏస్తారనుకోండి. యాక్చువల్‌గా టీపీ ఓకే. ఇది మనం రియల్ టైమ్‌లో ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్టిక్యులర్ డేటాబేస్ ఆబ్జెక్ట్ డిపార్ట్మెంట్. ఓకే. ఒక డేటాబేస్‌లో నుంచి డాట్ డేటాబేస్ ఆబ్జెక్ట్ డీబీఓ అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్ డాట్ డిపార్ట్మెంట్. సో, ఈ టేబుల్‌ని మనం రీడ్ చేయాలనుకుంటున్నాం. సో, ఇది ఏంటంటే ఇది ఏ డేటాబేస్‌లో ఉన్నా సపోజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ డేటాబేస్‌లోకెళ్ళాం మనం. ఇప్పుడు నేను రన్ చేస్తే డేటాబేస్ మారదు. చూసారా ఇక్కడ? డేటాబేస్ అనేది మారదు. బట్ మనకి రిజల్ట్ ఆ డేటాబేస్‌లో నుంచి పుల్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా రిట్రైవ్ చేసేటప్పుడు లిమిట్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో, లిమిట్ అనేది ఒక 10 అనుకోండి. ఎక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు మనం మనకి రియల్ టైమ్‌లో 40,00,000, 50,00,000 అలా మిలియన్స్‌లో రికార్డ్స్ ఉంటాయి గూడా. సో, దీన్నేంటంటే మనం ఇప్పుడు లిమిట్ 10 చూడాలనుకున్నప్పుడు 10 ఇస్తాం. 100 చూడాలనుకుంటే 100 ఇస్తాం. నేనిప్పుడు ఒకటే చూడాలనుకుంటున్నాను. సో, లిమిట్ ఇచ్చినప్పుడు ఆ లిమిట్ 1 అయినా ఓపెన్ అవుతది.
ఇందులో స్టార్ ఫ్రమ్ యాక్చువల్గా ఇందులో లిమిట్ వర్క్ అవ్వట్లేదు. మనకి లిమిట్ వర్క్ అవుతుంది, బట్ ఈ వెర్షన్లో వర్క్ అవ్వట్లేదు అనుకుంటున్నాను నేనైతే. యాక్చువల్గా ఇందులో టాప్ టూ. ఓకే, సెలెక్ట్ టాప్ టూ అంటే మనకి ఆ రెండు కాలమ్సే కావాలనుకున్నాం. ఇప్పుడు ఫోర్ ఉన్నాయి. సో మనకేంటంటే టాప్ టూ, ఫస్ట్ టూ కావాలనుకున్నాం. సో ఆ టాప్ టూ వస్తాయి. ఆ రిజల్ట్స్ మాత్రమే మనం తీసుకుంటాం ఇప్పుడు. సో యాక్చువల్గా లిమిట్ అనేది కూడా మనకి యూజ్ అవుతుంది. లిమిట్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? లిమిట్ అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. లిమిట్ 10. ఈ లిమిట్ అనేది ఖచ్చితంగా మనకి వర్క్ అవుతుంది. ఈ వర్షన్లో అవ్వట్లేదు అంతే. బట్ కన్ఫామ్గా ఈ లిమిట్ అనేది మనం ఎప్పుడైనా లిమిటెడ్గా డేటా చూడాలనుకున్నప్పుడు ఈ లిమిట్ మీరు కన్ఫామ్గా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మీరు దాంట్లో ఒక 2 మిలియన్ రికార్డ్స్ ఉంటాయి, అవన్నీ ఫెచ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. సో లిమిట్ అనేది యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ డేటాబేస్ ఎలా మూవ్ అవ్వాలో చూసారు. తర్వాత టేబుల్ క్రియేషన్స్ ఉంటాయి. సపోజ్ ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ చూడండి. సపోజ్ డేటా. ఓకేనా? ఇందులో ఎంప్లాయీ నేమ్ అనుకోండి. ఎంప్లాయీ నేమ్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే లెటర్స్లో ఉంటుంది. సో దీనికి ఏం చేస్తాం అంటే వేర్ ఇస్తాం. వేర్ లెంగ్త్ ఒక 50 లెటర్స్ ఇచ్చేస్తాం. ఎవరి లెంగ్త్ నేమ్స్ ఉంటాయి. సో 100 కూడా ఇస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీరు కోడ్ రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్మాట్లోనే రాయాలి. ఎంప్లాయ్ ఐడి. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. ఎంప్లాయ్ ఐడి ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే డిజిట్స్లో ఉంటుంది అనుకోండి. సో దీనికి ఏం చేస్తాం, ఇంటిజర్ యూస్ చేస్తాం, కామా. ఓకే. తర్వాత ఏంటంటే ఒక శాలరీ. శాలరీ శాలరీ ఎలా ఉంటుంది, మనకు ఒక్కోసారి డెసిమల్స్లో ఉంటుంది. ఫ్లోట్ కూడా యూస్ చేస్తారు దీనికి డేటా టైప్స్. ఓకేనా? మనం ఏంటంటే శాలరీ ల్యాక్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 5 lakhs 10 lakhs, కొంతమంది క్రోర్స్లో ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ మోస్ట్లీ మనం బిగిన్ యూస్ చేస్తాం. ఓకే. తర్వాత సిటీ. ఏ సిటీ అండ్ ఆబ్వియస్గా వేర్. ఓకే. 50. సో ఇలా ఈ కాలమ్స్ 4 కాలమ్స్ తీసుకున్నాం. ఇక్కడ నేను చెప్పాను కదా, ఎక్కువ మనం యూస్ చేసే కాలమ్స్ ఇంటూ వేర్, బిగిన్ అండ్ వేర్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇది రన్ చేస్తే డేటా అనే ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇది ఎక్కడ క్రియేట్ అయింది చెప్పండి? ఈ టెమ్ డేటాబేస్లో క్రియేట్ అయింది. ఎందుకంటే మనం ఇక్కడ డేటాబేస్ ఏమి ఇవ్వలేదు. సో ఈ టెమ్ డేటాబేస్లోకి వెళ్ళి టేబుల్ పడిపోయి ఉంటుంది చూడండి. డిబి డేటా అనే టేబుల్ ఇందులో పడింది. ఓకే. ఇప్పుడు ఈ టేబుల్ మిస్టేక్ క్రియేట్ అయినప్పుడు డ్రాప్ చేసేస్తాం. డ్రాప్ టేబుల్ డేటా. ఇప్పుడు ఈ టేబుల్ అనేది ఇక్కడ ఉండదు.
ఇందులో టేబుల్ డ్రాప్ అయిపోయింది. సో మనకేంటంటే ఏ స్కీమాలో అయితే ఈ టేబుల్ క్రియేట్ అవ్వాలో ఆ స్కీమాని మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ డేటా ఇంజనీర్ టేబుల్‌లో ఈ డేటాబేస్ ఉంది దగ్గర ఇందులో టేబుల్స్ లేవు. డిపార్ట్మెంట్, ఈఎంపీ, ఎంప్లాయీ ఉంది. సో ఇప్పుడు ఈ టేబుల్ మనం రన్ చేసామంటే అందులో క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉంది టెంప్ డేటాబేస్‌లోనే. బట్ ఇక్కడ స్కీమా నేమ్ ఇచ్చాం. స్కీమా అంటే నథింగ్ బట్ డేటాబేస్. సో ఈ టేబుల్ వెళ్ళిపోయి ఎక్కడ పడుతుందంటే డేటా ఇంజినియర్ అనే డేటాబేస్‌లో పడుతుంది. ఓకే. ఈ టేబుల్‌లో డేటా ఏం లేదు. ఇక్కడ రిఫ్రెష్ అవ్వలేదు అంతే. యాక్చువల్‌గా ఏందంటే ఇది ఈ స్కీమాలోనే ఉంది. లేకపోతే మనకేందంటే డేటా రాదన్నమాట. ఇది ఫెయిల్ అవుతుంది. నో టేబుల్స్ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ డేటా. సో ఈ డేటా అనే టేబుల్ ఇందులో ఈ డేటా ఇంజినియర్ అనే ఈ డేటాబేస్‌లో ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి గ్రాఫికల్‌గా ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు. బట్ ఏంటంటే ఈ స్కీమాలోనే ఉంది. సో మనం ఏంటంటే ఆ క్వెరీ రన్ చేసినప్పుడు మనకు ఆ స్కీమా ఇస్తేనే అది ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఏదైనా మనం డేటా వేయాలనుకోండి. సపోజ్ ఇందులోకి మనం మాన్యువల్‌గా డేటా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఏ కేసెస్‌లో వస్తదంటే సపోజ్ మనం ఏమైనా ఒక, ఒక టేబుల్ ఉందనుకోండి. ఏవైనా అందులో మనం ఒక నంబర్ స్టోర్ చేస్తాం. మిస్టేక్‌గా టేబుల్ మనం డ్రాప్ చేసేసాం. లేదంటే ఆ టేబుల్ నంబర్‌లో మనం ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకున్నామో అది మిస్ అయిపోయింది. సో, ఆ నంబర్‌ని మళ్ళీ మనం అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఆ టేబుల్‌లో ఇన్సర్ట్ యూజ్ చేస్తాం. అవేంటంటే మోస్ట్‌లీ చాలా చిన్న టేబుల్స్ ఉంటాయి. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి ఏ డేటాబేస్ కావాలి? ఆ డేటాబేస్ ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ పర్టిక్యులర్ టేబుల్. ఈ ఇన్సర్ట్ స్టేట్‌మెంట్ అప్పుడు యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ డేటా ఆఫ్. ఫస్ట్ మనం ఇచ్చిన కాలం ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అనేది వేర్‌కార్. సో, మీకు ఎప్పుడైనా సరే మనం యూనిక్ కోడ్స్ ఇవ్వాలా. సపోజ్ రవి అనే నేమ్ ఉంది. ఫస్ట్ కాలమ్. సెకండ్ కాలమ్ ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 101 అనుకోండి. ఇంటీజర్‌కి ఇప్పుడు మనం ఇక్కడ ఈ యూనిక్ కోడ్, సింగిల్ కోట్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, బట్ ఎప్పుడైతే ఆ డేటా అనేది ఇలా ఉంటదో, మిక్స్చర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్ కానీ, లేదంటే లెటర్స్ గాని అలా ఉంటుందో, దానికి ఖచ్చితంగా మనం ఇవ్వాలి. సో, రియల్ టైమ్‌లో స్ట్రింగ్ ఉంటది మనకి. స్ట్రింగ్. స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఆ స్ట్రింగ్‌లో ఏముంటదంటే స్ట్రింగ్ అనే డేటా టైప్ ఉంటది. ఆ డేటా టైప్ మీకు స్పార్క్ గాని అలా విన్నప్పుడు అర్థమవుతది. ఆ స్ట్రింగ్‌లో మనం ఏం చేస్తామంటే ఈ వార్‌చార్ గాని, ఎన్‌వార్‌చార్ గాని ప్రతీదీ అందులో ఆ స్ట్రింగ్‌లో సపోర్ట్ చేస్తది. ఎస్‌టిఆర్‌ఐఎన్‌జి అనే స్ట్రింగ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసే ఒక డేటా టైప్. అన్ని డేటాస్‌ని అది అందులో ఇన్సర్ట్ చేసుకోగలదన్నమాట. స్ట్రింగ్ అనేసి జస్ట్ స్ట్రింగ్ అని ఇచ్చేస్తే ఆ డేటా ఎలా ఉన్నా సరే ఆ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు ఎంప్లాయీ ఐడీ ఇచ్చాం. సో, అతని సాలరీ ఒక 10,000 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిటీ వచ్చేసి బెంగుళూరు. దీనికి యూనిక్ కోడ్స్ ఇవ్వాలి. సింగిల్ కోట్స్ ఇవ్వాలి. ఓకేనా? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ రన్ చేసాం. రన్ చేసాం.
వాల్యూస్ అనేవాళ్ళు, సారీ, వాల్యూస్. సో మనం ఏంటంటే కొన్ని కాలమ్స్ లోకి వాల్యూస్ ఇస్తున్నాం. సో వాల్యూస్ అనేవి మనం మర్చిపోకూడదు. సో వన్ రో ఎఫెక్టెడ్, మనం ఇన్స్టాల్ చేసింది మనం ఇన్సర్ట్ చేసింది ఒక రోకే, అంటే అన్ని కాలమ్స్ లో ఒక్కొక్క రోనే ఇన్సర్ట్ చేసాం. సో ఈ రవి అనే నేమ్ ఎంప్లాయీ నేమ్ లో పడింది, 101 అనేది ఎంప్లాయీ ఐడిలో పడింది, శాలరీ 10,000 శాలరీ అనే దాంట్లో పడింది, ఈ బెంగళూరు అనేది సిటీ అనే ప్లేస్ లో పడింది. సో ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఎంప్లాయీ నేమ్ రవి, ఎంప్లాయీ ఐడి 101, శాలరీ 10,000, సిటీ బెంగళూరు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి సపోజ్ అతని శాలరీ మనకు తెలియదు, సో ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, శాలరీ అనే కాలం ని మనం ఇన్సర్ట్ చేయలేం. సో దీనికి ఏం చేయాలి, ఇలా ఇస్తే వర్కౌట్ అవ్వదు. ఓకేనా? దీనికి ఇలా ఇస్తే వర్క్ అవ్వదు. సో పర్టికులర్ కాలమ్స్ మనం మెన్షన్ చేయాలి. సపోజ్ ఎలా అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఓకేనా, వాల్యూస్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, కాలమ్స్ ఇవ్వాలి. సపోజ్ ఎంపీ నేమ్ ఫస్ట్ కాలం, తర్వాత కామ ఎంపీ ఐడి, ఎంప్లాయ్ ఐడి, తర్వాత శాలరీ మనకు తెలీదు, ఓన్లీ సిటీ. సో సిటీ. సో దీంట్లో ఏం వాల్యూస్ పడాలి, ఫస్ట్ కాలంలో ఎంప్లాయీ నేమ్ లో సపోజ్ రఘు అనే నేమ్ పడాలి, అతని ఎంప్లాయీ ఐడి వచ్చేసి 102 అయి ఉండాలి, అతని శాలరీ అనేది మనకు తెలియదు. సో ఆ శాలరీ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అతని సిటీ కూడా వచ్చేసి బెంగళూరు అనుకోండి, హైదరాబాద్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే కాలం నేమ్ మనం తప్పించాం. వన్ బ్రో ఎఫెక్టెడ్. సో ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే నల్ పడింది. నల్ ఈస్ నథింగ్ బట్ నో వాల్యూ. సో ఏంటంటే అతని శాలరీ మనకు తెలియదు, సో అందులోకి మనం డేటా ఇన్సర్ట్ చేయలేదు. ఓకేనా? సో ఇదనేది నల్ వస్తుంది, అక్కడ వాల్యూ లేదు. ఓకేనా? సో ఇన్సర్ట్ అలా పడుతుంది. ఓకే. హలో, హలో, హలో. చెప్పండి. అర్థమవుతుందా లేదా, నేనేదో చెప్పేసి వెళ్ళిపోతున్నాను. లేదు సార్, అర్థమవుతుంది. ఓకే. సో ఇంకేమైనా టాపిక్స్, ఇవి మీకు ఈ కొన్ని టాపిక్స్ ఈరోజు మీరు చూసుకోండి, బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఎక్కువ చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఈ ఎస్కేఎల్ ఇన్సర్ట్ మాత్రమే చూసుకోండి, కావాలంటే ఇవి మీకు పింగ్ చేసేస్తాను. మిగతా కమెంట్స్ రేపు చెప్పేస్తాను. ఏంటంటే బేసిక్స్ అన్నమాట, మనకి మనకి కావాల్సింది ఇవే, ఈ టేబుల్స్ డేటాబేసెస్ చూడడానికి. ఓకేనా? మనం ఏ డేటాబేస్ అనేది ఆ డేటాబేస్ లోకి షిఫ్ట్ అవ్వడానికి. సో పర్టికులర్ డేటాబేస్ మనం షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఆ డేటాబేస్ లో షిఫ్ట్ అవుతాం. ఈ లిమిట్ అనేది యాక్చువల్ గా మనకి వర్క్ అవుతుంది, లిమిట్ అండ్ ఆఫ్ సెట్ అనేసి. బట్ ఇందులో వర్క్ అవ్వట్లేదు, బట్ మీకు ఖచ్చితంగా ఈ లిమిట్ అనేది రియల్ టైంలో ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకే. తర్వాత టేబుల్ డేటా మొత్తం చూడడానికి, లేదంటే కొన్ని చూడాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ టాప్ 2 ఫ్రమ్ డేటా, టాప్ 3, టాప్ 10 అట్లా. ఓకేనా? ఇది క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్. తర్వాత డ్రాప్ టేబుల్, ఈ డ్రాప్ టేబుల్ డేటాని యూజ్ చేసామంటే టేబుల్ డ్రాప్ అయిపోతుంది. తర్వాత మనం అన్ని కాలమ్స్ కి డేటా ఉన్నప్పుడు, 4 కాలమ్స్ కి డేటా ఉన్నప్పుడు ఇలా వేస్తాం. సో ఆ డేటా మొత్తం లైన్ బై లైన్. మల్టిపుల్ రికార్డ్స్ కూడా మనం ఇలానే వేస్తాం. సో ఇప్పుడు కామా పెట్టేసి, ఓకే,
ఎప్పుడైనా సరే మీరు పేరు అనేది ఇలానే రాసుకోండి, చూసేదానికి ఇంప్రెసివ్ గా ఉంటది. ఇప్పుడు మనకి ఇట్లా మల్టిపుల్ ఉన్నాయనుకోండి, ఇలా లైన్ బై లైన్, లైన్ బై లైన్, లైన్ బై లైన్ రాసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 3 rows ఎఫెక్టెడ్. సో మనకి ఇప్పుడు ఏంటి, 5 rows ఉన్నాయి. ఓకేనా? ఇలా ఒకవేళ ఇందులో కూడా మనకు ఒక 10 మెంబర్స్ శాలరీ లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో ఇది కూడా అంతే, జస్ట్ ఇలా కామా హలో 5 minutes. సో ఇలా మనకేంటంటే లిమిటెడ్ కాలమ్స్ కి, సో వీళ్ళ శాలరీస్ మనకు తెలియదు. సో కాన్ఫిడెన్షియల్ గా ఉన్నప్పుడు ఈ డేటాని స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం చూస్తే డేటా అంతా పడి ఉంటది, బట్ అక్కడ ఏంటంటే మనకి ఎక్కడైతే శాలరీ ఇవ్వలేదో ఆ ప్లేసెస్ లో నల్ పడుతుంది. నల్ ఈస్ నథింగ్ బట్ నో వాల్యూ అనమాట. సో అక్కడ ఏంటి, డేటా లేదనేసి నల్లేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ నల్ ని మనం రేపు ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. సో ఈ నల్ ని ఏంటంటే, సో ఇక్కడ నల్ ఉంది, సో రఘు అనే శాలరీ నల్ ఉంది. మనం ఏం చేసాం, ఫస్ట్ గా ఇనిషియల్ గా రఘు అనే నెంబర్ ఇచ్చారు, అతని ఎంప్లాయ్ ఐడి ఇచ్చారు, అతని సిటీ ఇచ్చారు, శాలరీ చెప్పలేదు కాబట్టి ఆ శాలరీ మనం ఇన్సర్ట్ చేయాల. సో రేపు వచ్చి మన హెచ్ఆర్ అతని శాలరీ ఫిక్స్ అయింది, సో అతనికి ఒక 60,000 ఉంటుంది. సో ఆ శాలరీ అప్డేట్ ఎలా చేయాలో రేపు చెప్తాను. ఓకేనా? సార్ చెప్పండి. ఇది ఒకసారి టేబుల్ మొత్తం డ్రాప్ చేయకుండా, అంటే టేబుల్లో ఒక డేటా ఎలా డిలీట్ చేయాలో చెప్తారు. ఓన్లీ డేటా డిలీట్ చేయాలా? సపోజ్ అంటే ఏదైనా రో కానీ చేయొచ్చు, చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టేబుల్ ఉంది. సో సపోజ్ రఘు అనే ఎంప్లాయీ రిజైన్ చేశాడు. సో మనం ఏంటంటే డేటాబేస్ లో ఈ టేబుల్లో నుంచి ఈ నేమ్ తీసేయాలి. ఓకేనా? సో ఈ రికార్డు మాత్రమే ఇందులో యూనిక్ గా మనకి ఏముంది, అందరిలో ఎంప్లాయీ ఐడి ఉందా? ఎంప్లాయీ ఐడి అనేది ఎప్పుడు సేమ్ ఉంటుందా? సో ఎవరి ఎంప్లాయీ ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకి ఒక రికార్డ్ ఉంటుంది, ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఆ నెంబర్ అనేది ఇంకొకరికి ఇంకో రకంగా ఉంటుంది. సో ఈ 102 అనే ఎంప్లాయీ ఐడి రిజైన్ చేశారు, సో ఈ డేటాని డిలీట్ చేయండి అన్నారు. ఓకేనా? సో ఈ రికార్డ్ పర్టికులర్ గా రికార్డ్ డిలీట్ చేయాలంటే ఫిల్టర్ కండిషన్స్ ఉండాలి. ఓకేనా? ఫిల్టర్ కండిషన్స్ ఏంటంటే వేర్ ఎక్కువ వాడతాం. ఓకేనా? వేర్ క్లాజ్ అంటారు దీన్ని. వేర్ క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ డేటా డిలీట్ చేసేటప్పుడైనా సరే మీరు వేర్ క్లాజ్ యూజ్ చేయకుండా డిలీట్ ఫ్రమ్ టేబుల్ అయినా సరే అంటే డేటా మొత్తం పోతుంది. ఈ డేటా మొత్తం పోతుంది, బట్ ఈ హెడర్స్ ఉన్నాయి చూసారా, దీన్ని హెడర్స్ అంటారు. హెడర్స్ అంటే నథింగ్ కాలమ్స్. ఓకేనా? ఇవి హెడర్స్. ఇవంతా ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఇవన్నీ హెడర్స్ అన్నమాట. శాలరీ, సిటీ, ఇవన్నీ కాలమ్ నేమ్స్ అంటే హెడర్స్. మనం హెడర్స్ అంటాము. సో ఇందులో ఏంటంటే ఇక్కడ హారిజాంటల్ గా వచ్చేదంతా కాలమ్స్ ఎప్పుడైనా సరే, వెర్టికల్ గా వచ్చేయన్ని సారీ
ఇట్లా వెర్టికల్గా వచ్చేంత కాలమ్స్ డేటా అనమాట. ఈ హారిజంటల్ మనం అయితే పైన రాసామో ఈ కాలమ్స్, ఈ కింద వచ్చేన్నిటిని రికార్డ్స్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈ రికార్డు మనం డిలీట్ చేయాలి. ఓకేనా? ఈ 102 అనేది మనం రికార్డ్ చేయాలి. ఇందులో పేర్లు యూనిక్‌గా ఉండవు ఎవరికీ. సో, సేమ్ నేమ్‌తో వేరే వాళ్ళుంటారు. సేమ్ సాలరీతో వేరే వాళ్ళుంటారు. సేమ్ సిటీలో వేరే వాళ్ళుంటారు. సో, ఇప్పుడు మన సిటీ ఈక్వల్ బెంగుళూరు అని కొడితే బెంగుళూరులో ఉన్నోళ్ళందరూ ఎళ్ళిపోతారు. ఓకే. ఇప్పుడు మనం ఎంప్లాయీ ఐడీ 102ని డ్రాప్ చేద్దాం. సో, రఘు అనే అతను రిజైన్ చేశాడు. సో, అతని డేటాని మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఆ ఎంప్లాయీ ఐడీ 102ని డ్రాప్ చేసేస్తాం. సో, డిలీట్ ఫ్రమ్ టేబుల్. టేబుల్ ఏంటి? డేటా ఇంజిన్ స్కీమ్. ఎప్పుడైనా సరే ఇలా డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ ఇవ్వడం, రాసుకోవడం బాగా నేర్చుకోండి. ఇలా రాయాలంటే యాక్చువల్‌గా చిరాకొస్తది. ఎందుకంటే ప్రతిసారి యూజ్ డేటాబేస్ అని ఆ స్కీమాలోకి వెళ్ళిపోతాం. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే రియల్ టైమ్‌లో మనం ఇలానే రాయాలి. ఇలా రాస్తేనే మనకి బావుంటదనమాట. ఏదైనా అవతల ఇప్పుడేదైనా మనకేదైనా వేరే అతను చెక్ చేయాలనుకోండి. అతని స్కీమా డేటాబేస్ తెలీదు. సో, ఆ డేటాబేస్ నేమ్ మనం ఇచ్చేసామంటే అతను చూసుకోగలడు. సో, అతను ఏ డేటాబేస్‌ని మళ్ళీ నిన్ను అప్రోచ్ అవ్వకూడదనమాట. సో, అలా ఉంటది. ఎప్పుడైనా సరే మీరు రాసేటప్పుడు ఏదైనా సరే డేటాబేస్ నేమ్ డాట్ డేటాబేస్ ఆబ్జెక్ట్ నామ్ డేటా. ఓకే. ఇదనేది కంపల్సరీగా మీరు యూజ్ చేయండి. సో, ఇక్కడ ఈ వెర్షన్ డీబీఓ అని వస్తుంది గానీ, అంటే మన లోకలు. మనం ఎప్పుడైతే రియల్ టైమ్‌కెళ్తామో డేటాబేస్ నేమ్ డేటా ఇంజిన్ ఓకే. డాట్ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం. ఈ డీబీఓ అనేది కూడా మనకి యూజ్ ఉండదు. సో, ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ లోకల్‌లో చూసుకోవాలి కాబట్టి మనకలా ఉంది. ఓకేనా? ఇప్పుడేం చేస్తున్నానంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ అనేసాం. ఓకేనా? ఇలా గాని ఇది గాని రన్ చేశారంటే ఈ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం పోతది. ఇప్పుడు చూడండి. 7 రోస్ ఎఫెక్టెడ్. డేటా మొత్తం పోయింది. సో, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఇన్సర్ట్. సో, అలా డిలీట్ అయిపోయింది కాబట్టి మనం ఎప్పుడైనా సరే చాలా కాషియస్‌గా ఉండాలి. ఒకసారి డేటా పోతే మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ డేటా అనేది రోల్ బ్యాక్ అవ్వదు. బట్ బ్యాకప్ ఉంటుంది. ఏదైనా సరే రెప్లికేషన్ ఫ్యాక్టర్ 3 అంటారు గుర్తుపెట్టుకోండి. ఒక డేటా ఎన్ని సార్లు రెప్లికేటెడ్ అవుతదంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కస్టమర్ బ్యాంక్‌కి. సో, మీరేం చేస్తారంటే ఈరోజు ఒక రూ. 10 ట్రాన్స్‌ఫర్ చేశారు ఎక్కడో దగ్గర. సో, మీ డేటా అనేది బ్యాంక్ మీ స్టేట్‌మెంట్‌లో చూపిస్తది కదా! రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ అదనేది బ్యాక్ ఎండ్‌లో 3 టైమ్స్ సేవ్ అవుతది. ఓకేనా? బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిలీట్ ఫ్రమ్ అని టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనం డిలీట్ చేసినప్పుడు టేబుల్ మొత్తం వెళ్ళిపోతది. సో, దీనికి మనం వేరే క్లాస్ యూజ్ చేస్తాం. ఓకేనా? వేర్ అనేది ఏం చేస్తదంటే ఈ టేబుల్‌లో ఈ డేటాను ఫిల్టర్ చేస్తది. ఒక పర్టిక్యులర్ కాలమ్ ఇవ్వాలి దీనికి. సో, వేర్ ఏంటంటే మనం ఎంప్లాయీ ఐడీ యూనిక్‌గా ఉంది కాబట్టి ఈఎంపీ ఐడీ ఓకే. ఈక్వల్ టు ఈ నాగేష్ అనే అతన్ని మనం తీసేద్దాం. 112 ఎక్కడైతే 112 అని ఉందో అతన్ని తీసేయాలన్నారు. ఓకేనా? సో, ఈ టేబుల్‌లో డిలీట్ చేస్తున్నాం. ఫ్రమ్ ఎక్కడి నుండి డేటా ఇంజినీర్ అనే ఒక డేటాబేస్‌లో డేటా అనే ఒక టేబుల్ నుంచి వేర్ ఎక్కడైతే ఎంప్లాయీ ఐడీ ఈక్వల్ టు 112 అనేసి ఉందో ఆ ఎంప్లాయీని తీసేస్తున్నాం. ఎందుకంటే ఆ ఎంప్లాయీ రిజైన్ చేశాడు. సో, మనం ఎగ్జిక్యూట్ చేయగానే 1 రో ఎఫెక్ట్ అయింది చూసారా? మొత్తం డేటా పోలేదు. సో, ఇప్పుడేంటంటే ఆ నగేష్ అనే అతని డేటా 112 అనే అతని డేటా డిలీట్ అయిపోయి ఉంటది. ఓకేనా? ఆ 112 అనే డేటా ఆ ఎంప్లాయీని మనం తీసేసాం రికార్డ్స్ నుంచి. సో, ఈ ఎంప్లాయీ రిజైన్ చేశారు కాబట్టి అతని డేటా తీసేసాం. ఓకే. ఇప్పుడు ఓకే. సపోజ్ మనకేదైనా ఇది 112 ఇచ్చారు చూసారా? ఇదే ప్లేస్‌లో మనం బెంగుళూరు ఇప్పుడు హైదరాబాద్ ఎంప్లాయీస్ మొత్తం అక్కడ మన కంపెనీ షట్ డౌన్ అయింది ఫర్ సపోజ్. సో, ఆళ్ళ డేటా మనకొద్దు. ఇప్పుడు హైదరాబాద్ ఇస్తాం. హైదరాబాద్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా? హలో! లేదు సార్. కాలమ్ నేమ్ రాంగ్ ఉంది. కాలమ్ నేమ్ రాంగ్ ఉందా? ఓకే. ఇప్పుడు దీనికి సిటీ అని ఇస్తామా?
ఓకే. సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. ఓకే. ఇప్పుడు వర్క్ అవుతుందా? వర్క్ అవ్వలేదే. అది సిటీ ఈక్వల్ టు క్యారెక్టర్ హైదరాబాద్ డేటా మొత్తం తీసేయాలనుకున్నాం. హైదరాబాద్ ఉంది కదా, ఉంది కదా ఎందుకు హైదరాబాద్. డిలీట్ అవ్వలేదు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేమ్స్ చూసారా, లెటర్స్. చేస్తుంది. లెటర్స్ కి నేను సింగిల్ కోట్స్ ఇవ్వాలి. సో అది ఎక్కడైనా సరే, మీరు క్వేరీలో కానీ ఇన్సర్ట్ లో కానీ ఎక్కడైనా సరే, ఏవైతే ఇంటీజర్ ఫామ్ లో ఉన్నాయో దానికి నేను ఇవ్వలేదు చూడండి, సింగిల్ కోట్స్ అని ఇవ్వలేదు. బట్ ఏదైతే డేటా లెటర్స్ కానీ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ రికార్డ్స్ ఉంటుందో, లెటర్స్ అండ్ నెంబర్స్ ఉంటుందో, దానికి మనం ఖచ్చితంగా సింగిల్ కోట్స్ క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు వర్క్ అవుతుంది. ఓకే. 0 rows ఎఫెక్టెడ్. సో ఒకటి, మనం ఏమైనా ఈ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చి ఉండాలి. సో ఇక్కడ ఏమైంది తెలుసా, ఎందుకు డిలీట్ అవ్వలేదు తెలుసా, ఇక్కడ స్పేస్ ఇవ్వాల, నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను. సో స్పేస్ అనేది అది కూడా ఒక క్యారెక్టర్, స్పేస్ అనేది. సో దీనికి మనం రియల్ టైంలో ఇలాంటి వచ్చినప్పుడు ట్రిమ్ అని యూజ్ చేస్తాం. ఓకే, మీకు చెప్తాను ఫర్ లాంగ్ లూప్ లో. సో ఇక్కడ ఏంటంటే ఈ స్పేస్ ఇవ్వడం వల్ల మనకు అవ్వలేదు. ఇప్పుడు స్పేస్ ఇచ్చి రన్ చేస్తే అవుతుందా? వన్ రో ఎఫెక్టెడా? సో ఇప్పుడు హైదరాబాద్ అనే ఎంప్లాయీస్ మొత్తం మన టేబుల్ నుంచి డ్రాప్ అయిపోయి ఉంటారు. సో బెంగళూరు ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. ఓకేనా? ఇది డిలీట్. టేబుల్ మొత్తం డ్రాప్ చేశానంటే, డ్రాప్ టేబుల్ అంటే టేబుల్ మొత్తం పోతుంది. ఇందులో మీరు చూస్తుంటారు డిలీట్ ఫ్రమ్ టేబుల్ అని చేసినప్పుడు మనం డిలీట్ కి డ్రాప్ కి డిఫరెన్స్ చూడండి. ఇది కూడా ఒకసారి 3 rows ఎఫెక్టెడ్. కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్ ఉంది, ఎంప్లాయీ ఐడి ఉంది, శాలరీ ఉంది, సిటీ ఉంది. బట్ ఏంటంటే దాంట్లో ఉండే డేటా మొత్తం పోయింది. అది డిలీట్. సో డిలీట్ కి ఎప్పుడైనా డిఫరెన్స్, డిలీట్ కి డ్రాప్ కి డిఫరెన్స్ ఏంటంటే, డిలీట్ అనేది ఒక టేబుల్లో డేటా మాత్రమే డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే వేరే కండిషన్ యూజ్ చేసి. ఓకే, సింపుల్ గా మీకు ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్ కానీ యూజ్ అవుతుంది చూడండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ అండ్ డిలీట్ అంటారు. సో డ్రాప్ ఈస్ నథింగ్ బట్, డిలీట్ ఈస్ నథింగ్ బట్, డిలీట్ చూడండి బాగా క్లారిటీగా, డిలీట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ డిలీట్ ఎంటైర్ డేటా ఫ్రమ్ ద టేబుల్. ఓకే, delete star from the table name. Okay, it will delete entire data from the table. Okay, so delete can be used for, okay, dropping data based on where condition. So ఎప్పుడైతే మనం డేటా అనేది రోల్ లెవెల్, సపోజ్ పర్టికులర్ డేటా, సో ఇఫ్ యూ వాంట్ డిలీట్ పర్టికులర్ డేటా, సో బై యూజింగ్ డిలీట్ we can remove that particular data using where condition. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రమ్ డ్రాప్ అంటారు. ఓకే, డ్రాప్ టేబుల్ డేటా, ఈ టేబుల్ ని డ్రాప్ చేద్దాం. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసాము. ఇఫ్ సపోజ్ ఇన్సర్ట్ చేసామంటే ఇన్సర్ట్ అవ్వదు. సో ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ డేటాబేస్ డాట్ డిబిఓ డేటా. సో ఈ టేబుల్ నేమ్ లేదనేసి అక్కడ అర్థం. సో ఇప్పుడు ఏంటంటే డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీనికి మీకు ఇంటర్వ్యూలో ఎప్పుడైనా మేజర్ క్వశ్చన్ ఇది. డిలీట్ drops data, okay, from table, but structure remains same. ఓకే, సో ఆ కాలమ్స్ అనేవి అన్ఎఫెక్టెడ్ గా ఉంటాయి. సో కాలమ్స్ విల్ బి అన్ఎఫెక్టెడ్. ఓకే, కాలమ్స్ అనేవి డ్రాప్ అవ్వవు. సో టేబుల్ అనేది అలానే ఉంటుంది, దాంట్లో డేటా మాత్రమే డిలీట్ అవుతుంది, బట్ డ్రాప్
డ్రాప్ ఏం చేస్తుంది? డిలీట్స్ డ్రాప్ ఎంటైర్ టేబుల్ అండ్ స్ట్రక్చర్ యాజ్ వెల్. సో ఇదేంటంటే కంప్లీట్ గా టేబుల్ నా డేటాబేస్ నుంచి తీసేస్తుంది డ్రాప్. సో ఇక్కడే మనకి ఇంకోటి కూడా ఉంటుంది ఆప్షన్, ట్రంకేట్ అని ఉంటుంది. దీనికి కూడా డిఫరెన్స్ అడుగుతారు. ఓకే, సో ట్రంకేట్ అనేది మీరు ఏంటంటే రేపు డిలీట్ డ్రాప్ మీకు అర్థమైంది కదా. హలో. ఉంది సార్. సో డిలీట్ అనేది ఓన్లీ డేటాని తీసేస్తుంది. ఆ కాలమ్స్ అనేవి అలానే ఉంటాయి, అవి అనేవి డ్రాప్ అవ్వవు. బట్ డ్రాప్లో ఏమవుతుందంటే కాలమ్స్ అన్ని కూడా డిలీట్ అయిపోయి ఆ డేటా మొత్తం, ఆ టేబుల్ అనేది టేబులే లేకుండా పోతుంది డేటాబేస్లో. సో అలా చేసినప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ అడ్మిన్ని కాంటాక్ట్ అవ్వాలి. సో అడ్మిన్ నేను పర్టికులర్ టేబుల్ డ్రాప్ చేశాను, వెంటనే దాన్ని రిట్రైవ్ చేయమన్నది. సో ఆ టేబుల్ డేటాని మళ్ళీ మనం బ్యాకప్ తెచ్చుకోవాలి. సో అది ఒక డిలీట్ అయిపోయినప్పుడు ఏదైనా సరే రియల్ టైంలో ఒక ఫైల్, ఒక టేబుల్ డిలీట్ అయిపోతే అది ఒక ఫోల్డర్లోకి వెళ్తుంది. సో వాళ్ళు దాన్ని అలా కాన్ఫిగర్ చేసి ఉంటారు. సపోజ్ ఎవరైనా డ్రాప్ చేయని ఒక టేబుల్ డ్రాప్ చేసినప్పుడు అదొక డేటాబేస్లోకి, అదొక డేటాబేస్, సెపరేట్ డేటాబేస్లో ఒక ట్రాష్ అనే ఫోల్డర్లో అక్కడ సేవ్ అవుతుంది. సో ఇది డిలీట్ అయినప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. సో ఇలా డిలీట్ అయిపోయింది ఈ టేబుల్ అనేసి మనం దాన్ని రిట్రైవింగ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనమే చేసుకోవచ్చు డేటా ఇంజనీరింగ్ ఫైల్ సిస్టమ్స్లో. బట్ ఏంటంటే మనకి అవ్వదు అనుకున్నప్పుడు మన టీమ్ లీడ్ కానీ మన అడ్మిన్ కానీ దాన్ని రోల్ బ్యాక్ చేస్తారు ఆ డేటాని. ఓకే, సో ఈ ట్రంకేట్ అంటే ఏంటనేది మీరు తెలుసుకోండి. తెలుసుకొని నాకు చెప్పండి రేపు. డిలీట్ డ్రాప్ చూశారు కదా. సో ఈ ట్రంకేట్ దేనికి యూస్ చేస్తారో చూడండి. సో ఈ డిలీట్ డ్రాప్ ట్రంకేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక క్వశ్చన్ కూడా వస్తుంది ఇంట్లో. ఇక్కడ మీకు విండో ఫంక్షన్స్ అని ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటర్వ్యూ కూడా ఈ విండో ఫంక్షన్స్ అనేది లేకుండా ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వదు. 10 ఇయర్స్ కానీ 12 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ 20 ఇయర్స్ అయినా సరే ఇది అనేది లేకుండా మనకి ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వదు. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు జరుగుతుంది ఈ మధ్యలో. ఫస్ట్ అక్కడ జాగ్రత్తగా వినండి, ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. ఓకేనా? ఓకే. ఇంకేమైనా అర్థం కాలేదు? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో. అదే. చెప్పండి. డౌట్స్ అండి. వాయిస్ స్లో వస్తుంది. హలో. హలో, డౌట్స్ అండి. ఓకే ఓకే ఓకే. ఆ, ఈరోజు సరిపోతుంది. మళ్ళీ మీకు ఎక్కువ చెప్పాలంటే టాపిక్ మీకు అర్థం కూడా కాదు. ఓకే. ఓకేనా? రేపు మీరు ట్రంకేట్ అంటే ఏంటనేసి నాకు చెప్పండి. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు మోస్ట్లీ ఈ ఈ చెప్పి పింగ్ చేస్తాను. డేటా టైప్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్ నేర్చుకోండి. అసలు డేటా టైప్స్ నేను చెప్పినవే ఎక్కువ, అంటే ఇవి సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. మీకు కావాలంటే ఇదంతా పింగ్ చేస్తాను. ఓకేనా? మీకు పింగ్ చేశాను. డేటా టైప్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్ బాగా చూసుకోండి ఈరోజు. ఏమేమి ఉంటాయి సెలెక్ట్ అనేది, ఈరోజు సెలెక్ట్ ఒకటి, ఇన్సర్ట్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. అది కూడా మీకు క్వెరీస్ పంపించేస్తాను. ఓకే, చూసుకోండి. మీకు ఒక అట్లీస్ట్ సెలెక్ట్, క్రియేట్, ఇన్సర్ట్, డిలీట్, మోస్ట్లీ ఇవి తప్ప ఏవి వాడరు. ఓకే, ఓకే. మీరు ఎన్ని చేసా ఎస్కేలో ఇవి తప్ప మోస్ట్లీ ఏవి వాడరు. అయితే మిగతా ఏంటంటే మనం జస్ట్ తెలుసుకోవాలి వాట్ ఈస్ వాట్ అంతే. ఓకే.
Okay, guys. Bye. You can drop. Thank you. Ramesh. Yeah, thanks. Yeah, thank you. Thank you.